హాయ్ ఫ్రెండ్స్, ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులందరికీ, అదేవిధంగా ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులకైతే భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో భాగంగా భారీ శుభవార్తని ఈ ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నటువంటి వారికైతే అందించడం జరిగింది. ఈ యొక్క శుభవార్త ఏమిటి, మీరు పోటీ చేయడానికి ఏమేం అర్హతలు ఉండాలి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఈ వీడియోకి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే చూపెట్టడం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత. మనకి మీ అందరికీ తెలుసు, ఇదివరకు ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి వారు పోటీ చేయడానికైతే అవకాశం లేదు. వార్డు మెంబర్ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, స్థానిక సంస్థలలో దేనికి పోటీ చేయాలి అనుకున్నా కూడా కేవలం ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి వారికే అవకాశం ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇది పెట్టడానికి గల ఉద్దేశం ఏమిటి అంటే, ఈ జనాభా నియంత్రణ కంట్రోల్ చేయాలి, ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారు, కనీసం ఈ విధంగా అవేర్నెస్ తీసుకువస్తే ఆగుతుంది, జనాభా నియంత్రణ జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ నిబంధనని గత కొన్ని సంవత్సరాలుగా పెట్టడం అయితే జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఎవరు కూడా ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని కనట్లేదు కాబట్టి ఆ విధమైనటువంటి నిబంధనని తొలగించాలి అని చెప్పేసి చాలామంది విజ్ఞప్తులు కూడా ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి కూడా ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో పరిశీలించినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ యొక్క ఇద్దరు పిల్లల నిబంధనని ఎత్తివేస్తూ ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ కూడా మీరు వార్డు మెంబర్గా కానివ్వండి, ఎంపీటీసీగా కానివ్వండి, జెడ్పీటీసీగా కానివ్వండి, సర్పంచ్గా కానివ్వండి పోటీ చేసుకునేందుకు అవకాశంని కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి మంత్రివర్గ సమావేశం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రముఖ వార్తాపత్రికల్లో ఈరోజు టోటల్ టాపిక్ అంతా ఇదే మెయిన్ ఫ్రంట్ పేజ్లో రావడం అయితే జరిగింది. చాలామందికి ఊరటనిచ్చేటటువంటి విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నటువంటి వారు పోటీ చేయాలి అనేటటువంటి ఆతృత, ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క నిబంధన వల్ల పోటీకి దూరంగా ఉండి బాధపడుతూ అయితే ఉన్నారు. వారందరికీ కూడా శుభవార్త, ఇప్పుడు మీకంటూ అవకాశం అయితే వచ్చింది. ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ కూడా మీరు పోటీ చేసుకునేటటువంటి అవకాశం అయితే మీకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీ అభిప్రాయాల ప్రకారం, మీ ఇష్టాల ప్రకారం మీరు వార్డు మెంబర్కి పోటీ చేయాలా, సర్పంచ్కి పోటీ చేయాలా, ఎంపీటీసీకి పోటీ చేయాలా, జెడ్పీటీసీకి పోటీ చేయాలా అనేటటువంటి దాన్ని నిర్ణయించుకొని మీ రిజర్వేషన్ ప్రకారంగా మీరు ఇక్కడ పోటీలో పాల్గొంటారు అని చెప్పేసి మన ఛానల్ తరపున కూడా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ వీడియోనైతే నేను మీకోసం అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆనందకరమైనటువంటి విషయాన్ని ఇంకో 10 మందితో పాల్పంచుకోవడానికి వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఈ కంటెంట్ని, ఈ వీడియోని ఇంకో 10 మందికి షేర్ కూడా చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుతున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్తో మనం మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.